ఇచ్చిన హామీని కొనసాగిస్తూ రెండో ఏడాది తల్లికి వందనం పథకం విజయవంతంగా ప్రారంభం. కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు, టీడీపీ బీసీ సంఘం నాయకుడు కృష్ణాజీరావు, ఎక్స్ కార్పొరేటర్ శ్రీనివాసులు, ఏపీ చైర్మన్ విక్రమ్ సింగ్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణాజీరావు, ఏపీ చైర్మన్ విక్రమ్ సింగ్ డీసీఎంఎస్ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థుల విద్యను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేయడం పట్ల జాతీయ బీసీ సంఘం ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘం పలువురు స్థానిక నాయకులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు. తల్లికి వందనం మరి రేపు దాదాపు 67,47,000 మందికి 15,000 రూపాయల ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దాదాపు 10,28,000 కోట్లని మరి తల్లుల ఖాతాలో వేయబోతా ఉన్నారు. భవిష్యత్ తరాల నాయకుడు, విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు, పెద్దల గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మరి అట్లాగే ఎన్డీఏ కూటమి అధినేత ప్రధానమంత్రి గౌరవనీయులు మోడీ గారి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతా ఉన్నారు. దీనికి మరి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే సక్సెస్ అవుతాం. మరి ప్రజాప్రతినిధుల, అధికారులు మరి పిల్లల తల్లిదండ్రులతో కలిపి 24 పెద్ద ఎత్తున పేరెంట్స్ మీటింగ్లో మరి లోకేష్ బాబు గారికి రాష్ట్ర చరిత్రలోనే ఎవరు చేయని పనిని మరి ఈరోజు చేసి చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సన్నాహితులు అవుతా ఉన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున మరి ఎలా వేస్తారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని హేళన చేసిన వైసీపీ గొడ్డల పార్టీ నాయకుడు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు మరి ఒకసారి చూడాలని ఉంది. మరి ఎందుకంటే ఏది డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకున్నా కూడా హేళనగా మాట్లాడే పెద్ద మనిషి ఆయన. మరి ఈరోజు అన్ని స్కామ్లు బయటకు వస్తా ఉన్నాయి. అలాగే ఓతుకు మద్యం స్కామ్, ఓతుకు మరి నిన్ననే ఎక్స్ స్పీకర్ గా గౌరవ స్థానంలో ఉండి మరి తమ్మినేని సీతారాం భూ కబ్జా బయటకు వస్తా ఉంది. మరి వీటన్నిటికీ నిదర్శనం ఏంటంటే వాళ్ళంతా అవినీతి పాలన చేశారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేదు. పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా నాశనం చేసిన పార్టీ గొడ్డల పార్టీ. దాన్నంతా ఒక గాడిలో పెట్టి ఈరోజు మరి ప్రపంచంలోనే ఒక మంచి రాష్ట్రంగా, ఒక మంచి రాజధానిగా మరి ఇటు కర్నూలుని కానీ అటు వైజాగ్ను కానీ ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు ఎన్డీఏ గవర్నమెంట్. మరి దీన్ని చూసి ఓర్వలేక రకరకాలుగా సోషల్ మీడియాలో అయితేనేమి, వాళ్ళ యొక్క మన సాక్షి పేపర్లు అట్లాంటి పేపర్లలో అయితేనేమి పూర్తిగా విషం కక్కుతా ఉన్నారు. కానీ ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే 24 గంటలు శ్రమ కోర్చి కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే అవుతుంది తప్పితే మరి అట్లాగే మరి కారణ జన్ముడు మోడీ గారు ప్రధానమంత్రిగా, మరి అట్లాగే మంచి నాయకత్వం కలిగిన పవన్ కళ్యాణ్ గారు మరి ఉప ముఖ్యమంత్రిగా భవిష్యత్ తరానికంతా పునాదిని ఏర్పరచుకొని మరి టెక్నాలజీని అందిపుచ్చుకొని కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా
డెవలప్ చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి వల్లనే అవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధికి కలిసి రావాల్సిందిగా ఇప్పటికైనా గొడ్డల పార్టీకి మరి మేము హితవు పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ అయినటువంటి వై నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మా తెలుగుదేశం పార్టీ అమ్మఒడి పథకాన్ని, తల్లికి వందనమ్మ పథకాన్ని ఈరోజు ఈ 2-3 రోజుల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 18 లక్షల పైసలకు అమ్మఒడి పథకాన్ని రిలీజ్ చేస్తున్నందుకు మన ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా బీసీ సంఘాల తరఫున, బడుగు బలహీన వర్గాల సంఘాల తరఫున వాళ్ళకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు 18 దాదాపు లక్షల జనాభాలో ఉన్న మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతమైనటువంటి మా బీసీల అండదండలు ఉన్న తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ అత్యున్నతంగా ఉండి అండదండలు ఎన్నవేళలా ఉంటాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి ఈ అమ్మఒడి పథకాన్ని త్వరలో రిలీజ్ చేస్తున్నందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలుగుదేశం. నా పేరు ఎన్టీ కృష్ణాజీరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వై నాగేశ్వరరావు యాదవ్ అన్న గారికి డిసిఎస్ చైర్మన్, ఆ తర్వాత బంధువుల చైర్మన్ విక్రమ్ సింగ్ గారికి, అలాగే మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. డిసిఎంఎస్ ఆఫీస్ లో మన నాగేశ్వరన్న ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలండి, నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈరోజు మనం తల్లికి వందనం వేయడం జరిగింది. 15,000 ఇవ్వడం అనేది చాలా పెద్ద అమౌంట్, చాలా గొప్ప విషయం. ఎందుకంటే గతంలో వైసీపీ గొడ్డలి పార్టీ వాళ్ళు ఒకరికి ఇచ్చి హంగామా చేసేవాళ్ళు. ఈరోజు మా నాయకుడు లోకేష్ అన్న గారు 15,000 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ కానీ మనము అంత ఏం చెప్పుకోవడం లేదు. కేవలం అది మన మంచితనం కాబట్టి ఈరోజు ప్రజలందరూ మన టీడీపీ పార్టీని ఇంత మెజార్టీతో గెలిపించడం జరిగింది, కూటమి నాయకులకు అందరికీ. ఈరోజు చూస్తే పేరెంట్స్ చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనకి ప్రతి ఒక్కరి అకౌంట్లలో డబ్బులు పడతాయి కాబట్టి. అదే విధంగా రేపు 24వ తేదీ పేటిఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కానీ నిర్వహిస్తున్నారు. ఈరోజు పిల్లలు కానీ ఎంత సంతోషంగా ఉన్నారంటే మంచి స్కూళ్ళలో మంచి ఫుడ్ పెట్టి మన డొక్కా సీతమ్మ గారి పేరు మీద వాళ్ళకి మధ్యాహ్నం ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి హెల్తీ ఫుడ్, మంచి క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకి బుక్స్ కానీ, స్కూల్స్ కానీ, వాళ్ళకి షూస్, బెల్ట్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన లోకేష్ అన్న గారికి, కూటమి నాయకులందరికీ, అలాగే మన భరత్ సార్ గారికి కానీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇంతమంది పిల్లలు ఉంటే కానీ ఇస్తున్నందుకు మన టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే అది కేవలం మన చంద్రబాబు నాయుడు గారి ముఖ చిత్రం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. గతంలో ఈ గొడ్డలి పార్టీ వాళ్ళు ఒక్క పరిశ్రమను తేలేకపోయినారు. వాళ్ళ నాయకుడు ఒకడు ఉన్నాడు, గుడ్డు అమర్నాథ్ అని. ఒక్క పరిశ్రమ తేలేకపోతే ఈరోజు మన మంత్రివర్యులు భరత్ సార్ గారు కానీ, లోకేష్ సార్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలా ప్రపంచ దేశాలన్నీ తెలిసి ఇన్ని పరిశ్రమలు చేస్తుంటే వీళ్ళు విమర్శించే తప్ప ఇంకా ఏమీ లేదని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం.